సాధారణంగా ఒక శ్లోకాన్ని వివరించేటప్పుడు ఆ శ్లోకంలో ఉండేటువంటి విడి నామాలకు విడిగా అర్థం తెలుసుకొని వాటికి పైన చెప్పేటువంటి అర్థం ఏమిటి, ప్రతిపదార్థం లోపల ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, దాని లోపల పరమాత్మను చేరడానికి నిగూఢంగా దాచిపెట్టినటువంటి రహస్య అర్థం ఏమిటి, లేక పరమార్థం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం ఇప్పటి వరకు మనం చేస్తున్న పని. కానీ ఈ పనిని అందరూ సక్రమంగా చేయడం లేదు. ఏదో లలితా సహస్రనామాలు చదివితే పుణ్యం వస్తుందట అని గడగడ పుస్తకాలు చూసి లేక నెమరు వేసుకొని చదివేస్తున్నారు. ఎంతసేపు పైన ఉండేటువంటి వాటిని మాత్రమే స్వీకరించగలుగుతున్నారు కానీ ఆ సముద్రం లోపలికి పోయి లోపల ఉండే రత్నాలు ముత్యాలు వాళ్ళు సేకరించడం లేదు అని చెప్పి గ్రహించిన తల్లి ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి కొంచెము ట్రెండ్లో మార్పు చేసింది. ఇక్కడి నుంచి చెప్పేటివి అంత తేలిగ్గా అర్థం కావు, కానీ ఒక ప్రశ్నని మన మనసులో వదిలిపెడతాయి. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచింపజేసేటువంటి విధానాన్ని ఈ శ్లోకం, ఈ 81వ శ్లోకం నుంచి అమ్మవారు ప్రారంభించింది. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఈ చదివే వాళ్ళకి ఊరికే గడగడ చదువుతున్నప్పటికీ ఇట్లాగే ఎందుకు ఉంది, దీనికి ఏదైనా వేరే మీనింగ్ ఏమన్నా ఉందా అని కొంచెం కన్ఫ్యూజన్ లో పడేసి వెతకడం అనేది ప్రారంభింపజేసేటువంటి ప్రక్రియ. ఇప్పటి వరకు కేవలం శ్రవణం దగ్గరికే పరిమితమైనటువంటి వ్యక్తులు దాన్ని మననం చేయడం కోసం ప్రయత్నింపజేయాలనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. అంతేకాకుండా దీన్ని రివర్స్ ఆర్డర్లో అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మిగిలిన శ్లోకాలన్నీ ఒకటో నామం దగ్గర మొదలు పెట్టుకొని క్రమంగా ముందుకు పోతా ఉంటే ఇది మాత్రం రివర్స్ ఆర్డర్లో కింద నుంచి పైకి చెప్పాల్సిన అవసరం ఒకటి ఏర్పడుతుంది. వాస్తవానికి ఇటువంటి రివర్స్ ఆర్డర్ మనము మొట్టమొదటి పాదాల్లోనే మనం గమనించినాం. అమ్మవారు ఉద్భవించినప్పుడు ఆమె చతుర్భుజాలతో ఉద్భవించింది. ఆమె కుడి చేతిలోనేమో పాశం ఉంది, ఎడమ చేతిలో అంకుశం ఉంది. ఎడమ చేతిలోనే దిగువైపు నుండే ఎడమ చేతిలోనేమో చెరకు విల్లుంది. కుడి చేతిలో దిగువైపు నుండే కుడి చేతిలోన పూల బాణాలు ఉన్నాయని చెప్పాను. కానీ వివరణ దగ్గరకు వచ్చేసరికి అది పైనుంచి కిందికి కాకుండా కింద నుంచి పైకి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే శ్రీచక్రంలోన మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆ శ్రీచక్రం యొక్క అడుగు భాగాన మనం ఉంటాం, అంటే భూమి మీద కాలానికి సంబంధించి బంధింపబడి ఉంటాం. అక్కడి నుంచి క్రమక్రమంగా పైకి చేరి ఆ బిందువు దగ్గరికి, ఆ బిందువు పైన ఉండే శూన్య స్థితి దగ్గరికి మనం చేరుకోవాలి. కాబట్టి మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి, లేక శ్రీచక్రాన్ని ఎట్లా అర్చించాలంటే మెట్లుగా కింద నుంచి పైకి పోవాలి అనే సంగతి చెప్పడం కోసం అటువంటి టెక్నిక్ ని అమ్మవారు అక్కడ ఉపయోగించింది. ఈ శ్లోకంలో కూడా అటువంటి టెక్నికే వాడబడుతుంది. దీంట్లో కొన్ని అర్థాలు చెప్పి చెప్పకుండా మధ్యలో వదిలిపెట్టి మనమై కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం ఉండేట్టుగా ఏర్పాటు కూడా చేయబడింది. వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనం కేవలం అంతర్ముఖంగా మాత్రమే పరమాత్మని తెలుసుకోగలమని ఇదివరకే చెప్తున్నాం. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట చాలా కష్టం, పరమాత్మ అంతటా వ్యాపించి ఉండినప్పటికీ బయట ఉండే పరమాత్మను పట్టుకోవడం చాలా కష్టం. ఆ పరమాత్మ లోపలే ఉన్నాడు, అతి సమీపంలో ఉన్నాడు కాబట్టి ఈయన పట్టుకోవడం చాలా తేలిక. అది ఒకటే సులభమైన మార్గం అని చెప్పి ఇదివరకు చెప్తున్నాం. సులభమైన మార్గం అన్నారు కానీ ఆ మార్గం ఏమిటి అనేది ఇంతవరకు ఎక్కడ నిర్దేశింపబడలేదు. శాస్త్రీయంగా ఎక్కడ ఓపెన్ గా ఎక్కడ చెప్పాలి. ఇక్కడ కూడా ఓపెన్ గా చెప్పాలి అమ్మవారు, కానీ చాలా రహస్యంగా గుప్తపరిచి ఎవరైతే గడగడ యాంత్రికంగా చదవడం కాకుండా కొంచెం అర్థం చేసుకొని ఆలోచించి మనస్సును ఉపయోగించి మనస్సు తర్వాత బుద్ధిని కూడా ఉపయోగించి దాని గురించి కొంచెం పరిశోధన చేసే వాళ్లకు లేక జిజ్ఞాసా పరులకు మాత్రమే ఇది లభ్యమయ్యేటట్టుగా చేస్తుంది. అందుకని పరమాత్మను చేరడానికి 3 మెట్లు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం ఆధ్యాత్మిక మార్గంలో. ఒకటి శ్రవణం, వినడం లేక చదవడం. రెండవది మననం, దాని వెనక ఉండేటువంటి
అంతరార్థం ఏమై ఉంటుంది, పరమార్థం ఏమై ఉంటుంది, బయట చెప్పే అర్థం ఏమిటి, దానికి దీనికి ఏం లింక్ ఉంది, ఇంకొక శ్లోకానికి ఏం లింక్ ఉంది అనే దాని గురించి పరిశీలించాలి. అయితే శ్రవణం వరకు మనకి ఇక్కడ సులభంగా దొరుకుతుంది, ఎందుకంటే వీడియోలు వచ్చేసినాయి, క్యాసెట్లు వచ్చినాయి కాబట్టి మనం గబగబా వినగలుగుతున్నాం, లేక పుస్తకాల రూపంలో వచ్చేసినాయి కాబట్టి తప్పులతోనో అటు ఇటుగానో చదివేయగలుగుతున్నాం. అయితే అర్థము లోపల ఉండేటువంటి అర్థాలు తెలుసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. దీనికోసం 7 మంది మహాత్ములు 7 రకాలైన వివరణలు, భాష్యాలను ఇవ్వడం జరిగింది. కానీ వాటిని చదవడం కూడా, వాటిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా మోస్ట్లీ సాంస్క్రిట్ లో ఉంటుంది. మనకు సాంస్క్రిట్ సరిగా రాదు, తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు సరిగా రాదు, ఏది సరిగా రాదు. కాబట్టి మనం వీటిని దేన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా కష్టం. అటువంటి పరిస్థితుల్లో అనేక భాష్యాలని పరిశీలించి సామవేదం షణ్ముఖ శర్మ గారు దాదాపు అరటిపండు వలసినంత సులభంగా మనకు అర్థమయ్యే రీతిలో ఈ మననాన్ని మన బదులు ఆయన చేసి పెట్టినాడు. ఇక మిగిలింది ఏమిటంటే దాన్ని అర్థం చేసుకున్న తర్వాత, అంతరార్థం తెలుసుకున్న తర్వాత నిజ జీవితంలో దాన్ని అప్లై చేయడం, దాన్నే నిధి ధ్యాసనం అని చెప్పంటారు. కాబట్టి ఈ 3వ దశకు మనం ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో లోపల పైన చెప్పే అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది కొంచెం పరిశీలిద్దాం. అయితే మిగిలిన శ్లోకాల మాదిరిగా ఒక్కొక్క నామాన్ని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి ముందు ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్పుడు శ్లోకం దగ్గరికి మనం వద్దాం. ఈ శ్లోకం ఒకసారి చూడండి. పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక అనేది. దీంట్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి 4 పదాలు ఏమిటంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి నామాల గురించి ముందు మనకు అర్థం కావాలి. అవి అర్థమైతే మనం ఆ పరమాత్మను ఎట్లా పట్టుకోవడానికి సాధ్యమవుతున్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి ముందు ఈ పదాలని అర్థం చేసుకొని తర్వాత మళ్ళీ ఈ శ్లోకం దగ్గరికి మనం ప్రవేశిద్దాం. ఇక్కడ ఆ 4 పదాలు విడిగా ఇవ్వబడినాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే మాటలకు అర్థం ఏమిటనేది ముందు తెలుసుకుందాం. పర అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మనలో ప్రాణశక్తి పని చేస్తేనే మాట్లాడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనం బయటికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాలో 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రాణవాయువు లేక గాలి పనిచేస్తుంది. ఈ గాలిని ముందుగా నేను లోపలికి పీల్చుకొని దాన్ని సరైన పద్ధతిలో బయటికి వెల్లడించడం వల్ల నేను సంభాషణ రూపంలో బయటికి వ్యక్తం చేయగలను. దాంతో పాటు ఈ వాయువు లోపల ఉన్నంత మాత్రాన సరిపోదు, ఈ వాయువును బయటికి నెట్టేటువంటి శక్తి కూడా ఒకటి ఉండాలి. అది తగిన మోతాదులో ఏ అక్షరానికి ఏ రకంగా ఈ వాయువును బయటికి నెట్టాలనేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. కాబట్టి ఒక వాయువు ఒక శక్తి కలిస్తేనే బయటికి మనం మాట్లాడడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం మాట్లాడడానికి సిద్ధపడతామో మనసుతో ఆలోచించి మాట్లాడుతున్నాము అని చెప్పి అనుకుంటాం. కానీ దానికంటే సూక్ష్మమైన దశలు లోపల కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం మాట్లాడాలని చెప్పి అనుకుంటామో ముందు దానికి శక్తి, మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి దానికి సిద్ధపడుతుంది. అయితే శక్తి స్వతహాగా జడ స్వరూపం, తానంతట తాను కదలలేదు. కాబట్టి దీన్ని కదిలించేటువంటి చైతన్యము ఆ సహస్రారంలో ఉండేటువంటి పరమాత్మ దగ్గర ఉండేటువంటి చైతన్యం అవసరం అవుతుంది. ఈ సహస్రారం నుంచి మూలాధారం వరకు ఒక సన్నటి తీగ రూపంలో లింకు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అది ఎంత సన్నగా ఉంటుంది అంటే తామరతూడి యొక్క పైన ఉండే దారాన్ని గనక, ఆ చిన్న పొరను గనక తొలగించినట్లయితే వచ్చే దారం ఎంత ఉంటుందో దాన్ని బిసు తంతి తనీయేసి అంటాం. అంత సన్నటి తీగలోంచి ఈ సంభాషణలన్నీ జరుగుతుంటాయి. అంటే పైన ఉండే సహస్రారానికి మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తికి మధ్య అనుసంధానం వెన్నెముక మధ్యలో ఉండేటువంటి సుషుమ్న నాడులో ఉండేటువంటి సన్నటి తంతి రూపంలో ఈ శక్తి నిరంతరం కింద నుంచి పైకి కనెక్ట్ అయి ఉంటుంది. అది అవసరమైనప్పుడే ప్రవహిస్తుంది, అవసరం లేనప్పుడే ప్రవహించదు. అయితే
ఈ పైనుంచి కింద ఉండేటువంటి ఈ విసుతంతు తనియేసి ఒక ఆప్టికల్ ఫైబర్ లాంటిది. అది మధ్యలో మళ్ళీ అవసరమైన చోట మనకుండేటువంటి షట్‌చక్రాలకు అనుసంధానమై కూడా ఉంటుంది. అంటే పైనుంచి గనక అనుమతి రాగానే ఏ కార్యక్రమం అయితే జరగాలో, లేక ఏ కాళ్ళనైతే కదిలించాలో, లేక ఏ చేతినైతే కదిలించాలో కదిలించడం కోసం మనకు 6 చక్రాలు ఉన్నాయి. కాబట్టి మూలాధారం నుంచి పై వరకు అనుసంధానమైనటువంటి ఈ విస్తుతంతు తనీసు సన్నటి తీగ లాంటి కుండలిని శక్తి, అది పైనుండే స్వాదిష్టానం, బొడ్డు దగ్గర ఉండేటువంటి మణిపూరక చక్రం, హృదయం దగ్గర ఉండే అనాహత చక్రం, కంఠంలో ఉండేటువంటి విశుద్ధ చక్రం, ఇది ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞలన్నీ ఇక్కడి నుంచే జారీ చేయబడతాయి. అయితే ఇదంతా పైనుంచి కిందికి జరుగుతుంది నిరంతరం అన్న సంగతి మనకు తెలియదు. అది ఎంత వేగంగా జరుగుతుంది అన్న సంగతి కూడా మనకు మొన్నటి వరకు తెలిసేది కాదు. కానీ ఆ శక్తిని ఆప్టికల్ ఫైబర్ కింద కనుక మార్చినట్లయితే అనేక రెట్లు వేగంగా ప్రసారం చేయొచ్చు అన్న సంగతి ఈ మధ్యనే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. పాత రోజుల్లో మనం ఎవరితోనన్నా మాట్లాడాలనుకున్నట్లయితే మామూలు స్థాయిలో మాట్లాడేవాళ్ళు. ఇంకా దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఉచ్చై స్రవంతో గట్టిగా అరిచేవాడు. కానీ ఎక్కడో హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లో ఉండే వాళ్ళతోటి మాట్లాడాలంటే ఎంత గట్టిగా అరిచినా మన శబ్ద తరంగాలు అక్కడి వరకు చేరలేవు. అందుకని పలు దూరంలో ఉండేటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి వీలుగా శాస్త్రవేత్తలు మొట్టమొదట కనిపెట్టేటువంటి టెక్నిక్ ఏంటంటే, మన నుంచి బయటకు వచ్చేటువంటి శబ్దాన్ని ఒక పరికరంలోనికి పంపించి అక్కడ విద్యుత్ తరంగాల కింద మారుస్తాడు. దానిని మైక్రోఫోన్ అని చెప్పాడు. ఈ మైక్రోఫోన్ నుంచి ఒక 2 వైర్లు బయటకు వచ్చి మనం అవతల ఏ వ్యక్తికి అయితే చేరేయదలుచుకున్నామో ఆ వ్యక్తి వరకు ఈ 2 వైర్లు అక్కడికి వెళ్ళాలి. ఆ 2 వైర్ల నుండి విద్యుత్ శక్తిని ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి సాధనం గ్రహించి విద్యుత్ శక్తిని శబ్ద శక్తి కింద మారుస్తుంది. దాన్ని స్పీకర్ అని చెప్పి అంటాం. మన పాత రోజుల్లో పనిచేసేటువంటి టెలిఫోన్ లైన్లన్నీ కూడా ఇట్లాగే పనిచేసేటివి. అంటే ఒక ఊర్లో కనుక ఒక 10 టెలిఫోన్లు ఉంటే 10 జతల వైర్లు ఆ ఊర్లో ఉండేటువంటి ఎక్స్చేంజ్ బోర్డు దగ్గరికి పోవాలి. అక్కడ నుంచి ఇంకొక ఊర్లో ఉండే ఎక్స్చేంజ్ బోర్డుకి మధ్యలో కనెక్షన్ ఇచ్చేదాన్ని ట్రంక్ లైన్ అని చెప్పి మనం పిలుస్తాం. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని జతల వైర్లు వేయాలి, పెద్ద పెద్ద స్తంభాలు పాతాలి. ఈ మధ్యలో స్తంభాలు పడిపోకుండా, లేకపోతే మధ్యలో ఉండే ఎలక్ట్రిసిటీ వైర్స్ స్నాప్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. కాలక్రమేణా జనాభా పెరిగిన కొద్దీ ఈ వైరస్ అంటే చాలా ఎక్కువై ఏమాత్రం కొంచెం అటు ఇటు అన్నా ఒక వైర్కి ఇంకొక వైర్ రాసుకొని ఒకరి సంభాషణ ఇంకొకరికి వచ్చి క్రాస్ టాక్ వచ్చేది. పైగా విద్యుత్ శక్తితో ఒక చిన్న సమస్య ఏమిటంటే అది దూరం పోయిన కొద్దీ ఆ పోవడం కోసం ఉపయోగించిన తీగ దానికి విద్యుత్ నిరోధం కింద రెసిస్టెన్స్ కింద పనిచేసి క్రమక్రమంగా తగ్గిస్తుంది. అంటే దగ్గర ప్రాంతం వాళ్ళతో మాట్లాడినప్పుడు స్పష్టంగా వినిపించేది, కానీ దూర ప్రాంతం వాళ్ళతో మాట్లాడినట్లయితే వినిపించడం కష్టమే. అందుకని శాస్త్రవేత్తలు ఇంకొక టెక్నిక్, ఇంకొక స్టెప్ పైకి వేసినారు. అదేమిటంటే ముందుగా మనం మాట్లాడినటువంటి శబ్దాన్ని ఇదివరకు చెప్పిన పద్ధతిలోనే మైక్రోఫోన్లో విద్యుత్ తరంగాల కింద మారుస్తారు. ఈ విద్యుత్ తరంగాల కింద మార్చిన వాటిని కాంతి తరంగాల కింద మారుస్తారు. ఇప్పుడు ఈ కాంతి తరంగాలతోని అవతల ఏ వ్యక్తికైతే చేరాలనో కాంతి తరంగాల రూపంలో ఒక వైర్లో పంపిస్తారు. అట్లా పంపించేటువంటి దాన్ని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని చెప్పి అంటారని చెప్పి మనకు తెలుసు. దీన్ని ఇంతకుముందు మనం చూసినాం. ఓఎఫ్సి కేబుల్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. ఆప్టికల్ అంటేనే అది కాంతికి సంబంధించినది అని చెప్పి అర్థం. ఎప్పుడైతే దీంట్లో కాంతి ప్రసరిస్తుందో కాంతి మధ్యలో ఇంటరప్షన్ లేకుండా క్రమంగా ప్రయాణం చేసి ఆ చివర్ల దగ్గర తిరిగి అది వ్యక్తమవుతా ఉంటుంది. విద్యుత్ తరంగాల రూపంలో కాకుండా కాంతి తరంగాల రూపంలో ఈ సన్నటి వైర్లో పంపించినప్పుడు మనకు కలిగే సౌకర్యం ఏంటంటే, ఇక్కడ 2 రకాలైనటువంటి వైర్లు, మనం టెలిఫోన్ నుంచి 2 వైర్లు పోయినట్టుగా ఇక్కడ 2 వైర్లు పోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వైర్ సాయంతో అవతల వ్యక్తికి సమాచారం చేరుతుంది. ఈ సమాచారం చేరేటప్పుడు అది విద్యుత్ శక్తి కాకుండా కాంతి కాబట్టి ఈ కాంతి మధ్యలో ఎటు అటు పోవడానికి వీలు లేకుండా వైర్ ఉంటుంది కాబట్టి ఆ చిట్ట చేరే వరకు ఏమాత్రము క్షీణత లేకుండా, అంటే రెసిస్టెన్స్ లేకుండా అవతల వ్యక్తికి సంపూర్ణంగా చేరడం దీనికి ఉండే ప్రత్యేకత.
ఈ రెండిటి కంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే కాంతి తరంగాల కింద మార్చినప్పుడు కాంతి మనం చూసేటువంటి తెల్లటి కాంతిలో సప్తవర్ణాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. ఇవి మన కంటికి కూడా కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్ అనేటువంటి కంటి కనబడి ఇంకొక 2 తరంగాలు కూడా. అంటే మొత్తం 9 రకాలైన ఫ్రీక్వెన్సీలు కలిసినట్లయితే అది తెలుపు రంగు మాదిరి మన కంటికి కనిపిస్తుంది. దాని లోపల 9 రకాలైన ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో లేక ఒక్కొక్క రంగులో అనేక భేదాలు ఉంటాయి. కేవలం నీలపు రంగునే కనుక తీసుకున్నట్లయితే పౌడర్ బ్లూ అని, సీ బ్లూ అని, స్కై బ్లూ అని, ఎలక్ట్రిక్ బ్లూ అని, పేల్ బ్లూ అని, డార్క్ బ్లూ అని ఇట్లా ఎన్నో రకాలుగా మళ్ళీ కొద్ది మార్పులతోటి బ్లూని చేయొచ్చు. అట్లా ఈ 9ని కూడా అనేక వేల రకాలుగా దాదాపు 3700 రకాల కింద వర్గీకరణ చేయడానికి సాధ్యమవుతుంది. అంటే ఒకే సన్నటి తీగలోనే ఒక ఊర్లో సైమల్టేనియస్ ఒక 10 మంది మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీని కొద్దిగా మార్చి ఆ ఒక్క తీగలోంచి ఆ చివరి వరకు పంపించడానికి సాధ్యమవుతుంది. మొదట్లో ప్రాథమికంగా ఈ ఆప్టికల్ ఫైబర్స్ తయారు చేయడానికి పంపించడానికి కొంచెం ఖర్చు అయినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఎంత దూరంలో ఉండేటువంటి మాటలైనా కూడా ఇప్పుడు మనం స్పష్టంగా వినగలుగుతున్నాం. ఇంకా వీలైనట్లయితే చూడడానికి కూడా అవకాశం ఇచ్చేది ఆప్టికల్ ఫైబర్. మనకు మామూలు పాత రోజుల్లో టెలిఫోన్లో వినడం వరకే కానీ మనకు చూడడానికి వీడియోకి అవకాశం లేదు. దీంట్లో రెండింటినీ కూడా కలబోసి ఒకేసారి అంటే శబ్దాన్ని దృశ్యాన్ని కలబోసి పంపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆప్టిక్స్ కాంతి రూపంలోకి మారుస్తున్నాం కాబట్టి మనం ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ జరుగుతుందంటే కేవలం ఆప్టికల్ ఫైబర్స్ వల్లనే సాధ్యమవుతుంది కానీ మామూలు ఎలక్ట్రికల్ వైర్ తోటి ఇది సాధ్యమయ్యే అంశం కాదు. అటువంటి సన్నటి ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ ఇక్కడ నుంచి మూలాధారం వరకు మధ్యలో ఒక 6 చక్రాలు ఉంటాయని చెప్పి మీకు తెలుసు. వీటన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఒక సన్నటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది. సార్ అసలు విషయానికి వద్దాం. ఎప్పుడైతే మనం మాట్లాడాలి అనే ఆలోచన కలుగుతుందో అది ఎక్కడ కలుగుతుందంటే మూలాధారంలో కలుగుతుంది. మనం అనుకున్నట్టుగా మెదడులో కలగదు. అది మూలాధారంలో మాట్లాడాలనే ఆలోచన కలుగుతుందో ఈ జడమైనటువంటి శక్తిని కదిలించడం కోసం పైన ఉండేటువంటి చైతన్యం, పరమాత్మలో చైతన్యం ఉంటుంది. ఆ పరమాత్మ నుంచి వెలువడినటువంటిదే ఈ శక్తి. ఇది జ్యోతి, ఇది కాంతి. కాబట్టి ఈ జ్యోతిలో ఉండేటువంటి చైతన్యము ఇక్కడికి ప్రవహిస్తుంది. చైతన్యం ఎప్పుడు ఒకటి ఉంటుంది, పరమాత్మ ఒకటే ఉంటుంది. కానీ పరమాత్మలోంచి వచ్చేటువంటి శక్తి ఒకటే, దాన్ని పెంచలేము, తగ్గించలేము. కానీ రకరకాల రూపాల కింద మనం మార్చవచ్చు. అందుకే మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. అనేక రకాలుగా దీన్ని మార్చవచ్చు. ఈ శక్తిని ఇంకా దగ్గర కనుక కుదింపు చేసినట్లయితే మనకు ఉండేటువంటి పంచభూతాలు ఆకాశము, నీరు, నిప్పు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే ఈ శక్తి, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ఈ జడ పదార్థాన్ని కదిలించాలంటే చైతన్యము అనేది పైన పరమాత్మ దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం మాట్లాడాలనే సంకల్పం ఇక్కడ కలిగినప్పుడు మాట్లాడడానికి వీలుగా పైనుంచి ఆ పరమాత్మలో ఉండేటువంటి చైతన్య శక్తి వచ్చి దీంట్లో కలుస్తుంది. లేదా ఇప్పుడు వరకు నిర్గుణంగా ఉండేటువంటి పరమాత్మ ఇక్కడ శబ్ద బ్రహ్మం కింద మారుతాడు. ఈయన నిర్గుణ బ్రహ్మ ఇక్కడికి వచ్చేసరికి శబ్ద బ్రహ్మ కింద మారుతాడు. అయితే శబ్దం వచ్చినప్పుడే ఈ మార్పు జరుగుతుందా అంటే, మాట్లాడాలనుకున్నప్పుడే ఈ మార్పు జరుగుతుందా అంటే కాదు. మనం ఏ క్రియ చేయబోయినా కూడా నేను చెయ్యి ఇట్లా కదిలించాలి అనుకున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పైనుంచి ఆ శక్తి వచ్చి అది లోపల ఉండే మూలాధారంలో కదిలి కలిగించి అది మెదడు దగ్గరికి పోయి అప్పుడు ఆ మెదడు దీనికి ఆజ్ఞ ఇస్తే, ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. ఈ చెయ్యి ఇట్లా నాకు తెలియకుండానే అసంకల్పితంగా నేను కదిలిస్తూ ఉంటాను. ఏ పని చేయబోయినా కూడా చేసేది శక్తి, చేయించేది చైతన్యం. ఇది ప్రతిసారి వస్తూ ఉంటుంది. కానీ మిగిలినటువంటి ప్రక్రియలలో కంటే మాట్లాడడం అనే ప్రక్రియలోనే మనం తొందరగా వెనకకు పోయి పరమాత్మ దగ్గర చేరుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇప్పుడు లలితా సహస్రనామాల్లో కేవలం సంభాషణ అనే అంశానికి మాత్రమే పరిమితం చేసి అమ్మవారు మనకు వివరిస్తుంది. పరిగెత్తినప్పుడు అదే జరుగుతుంది, లేక ఎగురుతున్నప్పుడు అదే జరుగుతుంది, తింటున్నప్పుడు అదే జరుగుతుంది. ప్రతిసారి ఇదే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియలు అన్నిట్లో కూడా దీన్ని కనుక అర్థం చేసుకుంటే, సంభాషణ ఎట్లా జరుగుతుంది అనే ప్రక్రియను కనుక అర్థం చేసుకుంటే
మనం రివర్స్ ఆర్డర్ లో పోయి పరమాత్మను చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నిర్గుణ బ్రహ్మ శబ్ద బ్రహ్మ కింద మారేటువంటి స్థితినే పరా అనేటువంటి స్థితి అని పేర్కొంటారు. అంటే పరమాత్మ వచ్చి ఇక్కడికి చేరడాన్ని పరాస్థితి అంటారు. దాంతో ఇప్పుడు సంభాషించడానికి మనం సిద్ధమైన. ఎప్పుడైతే సిద్ధం అవుతామో ఆ మూలాధారంలో ఉండేటువంటి ప్రక్రియ ఇంకొంచెం పైకి జరిగి మన హృదయం దగ్గరకు వచ్చి అక్కడ మన బుద్ధితో కలిసి మాట్లాడాలా వద్దా అని ఒక చిన్న డెసిషన్ కోసం తటపటాయిస్తుంది. మాట్లాడదలుచుకున్నాం, కానీ మాట్లాడితే ఏమవుతుంది, అవతల వ్యక్తితో మనం మాట్లాడగలమా లేదా, బదులు ఇస్తే మంచిదా కాదా, అసలు బదులు ఇవ్వదలుచుకుంటే అసలు సంగతి చెప్పాలా లేక దాన్ని మభ్య పెట్టాలా, లేక ఎట్లా చెప్పాలా, అతనికి కఠినంగా చెప్పాలా మృదువుగా చెప్పాలా, లేక ఒక టీచర్ దగ్గర స్టూడెంట్ ఎట్లా చెప్తాడో అట్లా చెప్పాలా. ఈ డిస్కషన్ అంతా ఎక్కడైతే జరుగుతుందో దాన్ని పశ్యంతి అంటారు. పశ్యంతి అంటే చూడడము అని చెప్పేస్తాం. చూడడము అంటే ఇప్పుడుండే దాన్ని చూడడం కాదు, గతంలో ఏం జరిగిందో చూసి ఇట్లాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు గతంలో ఇట్లా కనుక చేస్తే దాని ఫలితం ఎట్లా ఉంది రియాక్షన్ అని చెప్పి చూసి ఈ వ్యక్తితో కావచ్చు ఇంకొక వ్యక్తితో కావచ్చు. కాబట్టి గతంలో ఇటువంటి పని మనం చేస్తుంటే లేక గతంలో ఈ సంభాషణ ఎవరి దగ్గర చేస్తుంటే ఎటువంటి రియాక్షన్ వచ్చింది అనే దాన్ని వెనకకి తిరిగి చూసుకొని అప్పుడు దాన్ని బట్టి మాట్లాడాలా లేదా, మాట్లాడాలంటే నిజమా అబద్ధమా, నిజమో అబద్ధం అయినట్లయితే దాన్ని సాత్వికంగా చెప్పాలా పౌరుషంగా చెప్పాలా అనే ఒక డెసిషన్ తీసుకునేటువంటి స్టేజ్ని పశ్యంతి అని చెప్పంట. ఈ పశ్యంతి దశ దాటిన తర్వాత ఇక మాట్లాడాలని డిసైడ్ అయిపోతే అప్పుడు మన యొక్క బుద్ధి కాకుండా మనస్సు పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గరికి మనం ప్రయాణం చేస్తాం. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే మనం ఏదైతే మాట్లాడబోతున్నామో అది ఏ భాషలో మాట్లాడుతున్నామో ఆ భాషకు సంబంధించిన డిక్షనరీని బయటికి తెచ్చిపెట్టుకుంటుంది. ఒక్కోసారి 2-3 డిక్షనరీలు కలబోసి కూడా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం పూర్తిగా తెలుగు మాట్లాడడం లేదు, పూర్తిగా తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, మధ్య మధ్యలో ఉర్దూ హిందీ టర్మ్స్ కూడా కలిసిపోతా ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడదలుచుకున్న అంశానికి అవసరమైనటువంటి సామగ్రిని అంతా ఒక చోట చేర్చుకొని దాన్ని సిద్ధపరిచి ఉంచి దాన్ని మాట్లాడడం కోసం ఏ రకమైనటువంటి అక్షరాలు ఉపయోగించాలి, ఏ శబ్దాన్ని ఉపయోగించాలి, ఏ శబ్దాన్ని ఉపయోగిస్తే ఏ అక్షరం బయటకు వినిపిస్తుంది అని చెప్పి సిద్ధపరచుకొని అప్పుడు గాలిని లోపలికి తీసుకుంటుంది. ఇట్లా లోపలి తీసుకున్నటువంటి వాయువులో విఖర అనేటువంటి ఒక వాయువు ఏం చేస్తుందంటే మనకు లోపల నుంచి బయటికి గాలి పంపించేటప్పుడు ఏ రకంగా గాలిని పంపిస్తే ఏ శబ్దం బయటకు వస్తుందో దానికి ఉపయోగపడేటువంటి వాయువుని విఖర వాయువు అంటాం. ఇప్పుడు మనస్సు దాన్ని సిద్ధపరిచి గాలిని తీసుకొని ఇక బయటికి వదలడం మొదలు పెడుతుంది. ఈ విఖర వాయువు ఉండడం వల్లనే మనము బయటికి శబ్దాన్ని చేసి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి దీన్ని వైఖరి అంటారు. కాబట్టి మాట్లాడడం అని సిద్ధపడడం దగ్గర నుంచి ఈ మాటలు బయటికి రావడానికి మధ్య ఉండేటువంటి స్థితిని మధ్యమ అంటారు. పర అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి శక్తి, శక్తిలో కలిసినటువంటి పరమాత్మ. పశ్యంతి అంటే ముందు వెనక చూసుకోవడం, మాట్లాడదామా వద్దా అని. మాట్లాడడము అని డిసైడ్ అయినాక మాట్లాడకపోతే ఇంకా క్వశ్చన్ లేదు, అవతల స్టేజ్ లేదు. మాట్లాడదామని డిసైడ్ అయిన తర్వాత ఏ భాషను వాడాలి, ఎట్లా వాడాలి, ఎంత తీరుతో వాడాలని ఆలోచించేది మనసు. ఇది మధ్యమ దశ. ఇది ఇంకా పూర్తిగా వ్యక్తం కాని దశ, రెడీగా ఉంది కానీ ఇంకా బయటికి రాలేదు. ఇది వాయువుతో కలిసి ఇక్కడ వరకు శక్తి మాత్రమే ఉంది. ఈ మూలాధారం నుంచి వచ్చిన శక్తి బుద్ధిగా మనసుగా మారి ఇప్పుడు ప్రాణంతో కలిసి వాయువుతో కలిసి బయటికి వచ్చి అది వ్యక్తం అవుతుంది. కాబట్టి దీన్ని వైఖరి అంటారు. ఇది వాయువులో ఉండే విఖర అనేటువంటి వాయువు ద్వారా మాత్రం బయటికి తెలుస్తుంది. కాబట్టి దీన్ని వైఖరి అంటారు. మనకు బయట కనిపించేది ఇది ఒకటి మాత్రమే, వైఖరి అనేది. మహా అంటే దీన్ని చెప్పడానికి ముందు మనసులో అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం, అదొక్కటి మనకు కనపడవచ్చు. కానీ వెనక్కి ఇంకొక 2 దశలు ఉన్నాయన్న సంగతి మనకు సాధారణంగా అది తెలియకుండా లోపల రహస్యంగా మనకు ప్రమేయం లేకుండానే జరిగిపోతా ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ లోపల ఉండే 2 దశలు కూడా మనకు కొంచెం వ్యక్తమవుతా ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడు స్టేజ్ మీద ఒక 10 మంది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి అవకాశం లేని వ్యక్తి ఒకరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంది. అతను మాట్లాడాలని చెప్పి సిద్ధపడితే దానికి అవసరమైన చైతన్యం పైనుంచి కిందికి దిగి వచ్చినప్పటికీ
అతనికి తగినంత శక్తి కనుక లేకపోతే కాళ్ళు గడగడ వణకడం మొదలు పెడతాయి. మాట్లాడలేక మధ్యలో విరమించుకొని నమస్కారం పెట్టుకొని దిగిపోయేవాడు ఉంటారు. సామాన్యంగా పిల్లలతో డిబేట్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మిగిలినప్పుడు అందరూ గలగల మాట్లాడుతుంటారు. కానీ డిబేట్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఒకరే మాట్లాడుతుంటారు, మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని చూస్తుంటారు. అట్లా కాకుండా 10 మంది 10 మందితోటి ఒకరినొకరు చూసుకొని మాట్లాడితే ఇబ్బంది ఏం లేదు. డిబేట్ కాంపిటీషన్ అనగానే చాలా మంది పిల్లలు మొదలుపెట్టి మధ్యలో డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి శక్తి తగ్గిపోయింది అని చెప్పారు. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఇంక నెక్స్ట్ టర్న్ నీదే, ఒరే నువ్వు మాట్లాడాల తర్వాత అని అన్నాడు. ఇక వాడి లోపల ఎంత టెన్షన్ బిల్డ్ అవుతా ఉంటుందంటే, మాట్లాడదాం వద్దా, మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి, నేను ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారో అని ఈ రెండో దశను కూడా అతను అనుభవిస్తూ ఉంటాడు, పర్సెంట్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. అది తర్వాత ఈ పర్సెంట్ దశను దాటి స్థిరంగా మన దగ్గర కనుక బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండినట్లయితే, అంతవరకు ఆ నిలవ ఉండినట్లయితే సరైన పదాలు బయటకు వచ్చి సరైన పద్ధతిలో మనం దాన్ని ఉచ్చరించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. పైకి చూడడానికి మాట్లాడినాడు అనేది మాత్రమే మనకు అనిపిస్తుంది. ఈ ప్రక్రియ మనలోనే కాదు, సకల జీవజాతుల్లో ఉంటుంది, కానీ అన్డెవలప్డ్ స్టేజ్ లో ఉంటుంది. ఉదాహరణకి ఈ పర అనేది రాళ్లకు మాత్రమే పరిమితం. మాట్లాడాలనే ఆలోచన వచ్చి అవసరమైన శక్తి మాత్రం దానికి వస్తుంది, కానీ అది బయటికి ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. దాని తర్వాత ఈ పరాతో పాటు పర్సెంట్ దశలు కూడా దాటేటువంటివి చెట్లు. అవి ప్రత్యక్షంగా మాట్లాడలేవు చెట్లు మనతోటి, కానీ వాటికి మాట్లాడాలనే ఆలోచన కనుక వచ్చినట్లయితే బయటికి చెప్పలేకపోయినప్పటికీ లోపల మాత్రం ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒక పెద్ద చెట్టు దగ్గరికి మనం బ్లేడో చాకో తీసుకొని దాన్ని గుచ్చాలని చెప్పి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ చెట్టు ఎంత గిజగిజలాడిపోతుందన్న సంగతి మనకి ఇంత ఉంపే జగదీష్ చంద్రబోస్ మనకు దాన్ని వివరించడం జరిగింది. దాని ఫోటోలు కూడా తీసినాడు. అంటే ఆ గిజగిజలాడుతుంది, లోపల గిజగిజలాడుతున్న సంగతి మనకు బయటికి తెలియదు. ఎందుకంటే బయటికి చెప్పగలంటే తప్పో అమ్మో అని చెప్పి అదే అరిచి ఉండేది. అరిచేటువంటి శక్తి దానికి లేదు కాబట్టి అది లోపల మాత్రం తప్పనిసరిగా గిజగిజలాడుతూ ఉంటుంది. అయితే ఆ చెప్పడానికి వీలు కానప్పుడు, లేక చెప్పడానికి అది చెప్పినా నీకు అర్థం కానప్పుడు తానే సొంతంగా ఏర్పాటు చేసుకుంటుంది. ఒక చెట్టు నీడకి తీసుకొచ్చి కనుక పెట్టేసి అక్కడ వదిలేసినట్లయితే అది దానికి ఎండకు తగలకపోతే దానికి ఫోటోసింథసిస్ జరగదు. అందుకని ఒక కొమ్మను పైకి ఎండలోకి వ్యాపింపజేస్తుంది, లేక చెట్టు మొత్తం ఎండ వైపుకి వాలిపోతా ఉంటుంది. అట్లా తనంతట తాను అంతర్గతంగా ఏర్పాటు చేసుకుంటుంది. దానికంటే నెక్స్ట్ స్టేజ్ వరకు వచ్చేటివి జంతువులు. అంటే వాటికి అవసరమైన శక్తి లభ్యమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో గతంలో ఉండే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, మాట్లాడడానికి కూడా సిద్ధపడతాయి. కానీ మనం మాదిరి సంభాషణ చేయలేము. ఏదో శబ్దాలు మాత్రం చేస్తాయి, బొగ్గు అని చెప్పి మ్యావ్ మ్యావ్ అని, కావు కావు అని చెప్పి శబ్దాలు మాత్రమే చేస్తాయి. దాంట్లో బట్టే అది కోపంగా ఉందా, లేక ఏడుస్తా ఉందా, బాధపడుతుందా అని చెప్పి మనం కొంతవరకు అర్థం చేసుకోవాల్సింది తప్ప మనంత స్పష్టంగా విప్పి చెప్పలేము. ఒక్క మానవుడు మాత్రమే తన వైఖరిని ఏ మాత్రం మొహమాటం లేకుండా బయటికి వెడలగక్కినవాడు. చాలా అర్థమయ్యేటట్టుగా కూలంకషంగా చెప్పాలనేటువంటి జాతి ఒక్క మానవ జాతి మాత్రమే, కానీ మిగిలిన వాటికి లేదు. ఆ దశలు ఉన్నాయి కానీ పూర్తి సంపూర్ణమైనటువంటి దశ ఒక మానవుడికి మాత్రమే ఉంది. అందుకే అతన్ని పురుషుడు అంటారు. పురుషుడు అంటే మగవాడు కాదు. ఈ 4 దశలు కలిగి పూర్ణమైన వాడు కాబట్టి అతను పురుషుడు. బయటికి చెప్పేటువంటి కెపాసిటీ అతనికి మాత్రమే ఉంది. అతని ఈ విఖర అనేటువంటి వాయువును వాడి చెప్తాడు కాబట్టి అది చాలా పౌరుషమైన వాయువు. ఆ వాయువు మాత్రమే ఇక్కడ నుంచి ప్రయాణం చేసి మన చెవి దగ్గరకు పోయి లోపల ఉండేటువంటి 3 ఎముకలను కదిలించేటువంటి శక్తి ఉంది. మామూలు గాలికి అటువంటి శక్తి ఉండదు. వాయువులో ఉండేటువంటి విఖర అనేటువంటి వాయువుని మాత్రమే వాడినప్పుడు అది లోపల కదలికని కదిలించగలుగుతుంది. దాంతో అవతల వాళ్ళకి వినడానికి మనకు సాధ్యం అవుతుంది. ఇది మనం మాట్లాడాలని ఒక సింపుల్ ప్రక్రియ వెనుకుండేటువంటి 4 దశలు. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పర, పశ్యంతి, వైఖరి. ఈ పశ్యంతికి వైఖరికి మధ్య ఉండే దశ ప్రిపేర్డ్, ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ దశ, మధ్యమ దశ అని చెప్పండి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పి ఈ దశ. ఈ దశలను రివర్స్ ఆర్డర్ లో గనక మారినట్లయితే మనం పరమాత్మ దగ్గరికి చేరచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే మనం మాట్లాడాలని చెప్పి అనుకున్నప్పుడు వెంటనే మాట్లాడలేదు. మాట్లాడాలా అనేటువంటి శక్తి ఇది జడం. దీనికి చైతన్యం వచ్చి కలిస్తేనే ఇక్కడ ఉండేటువంటి నిర్గుణ బ్రహ్మ
అది నాద బ్రహ్మ కింద మారితే అప్పుడు మనం మాట్లాడడానికి సాధ్యమైంది. కాబట్టి ఈ నాద బ్రహ్మ దగ్గర కనుక మనం రివర్స్ లో వచ్చి మళ్ళీ ఇక్కడికి పోయి చేరడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అది ఎట్లా జరుగుతుంది అని చెప్పి చూద్దాం. మనం బయటికి మాట్లాడుతున్నప్పుడు, బయటికి పూజ చేస్తున్నప్పుడు ఈ టెక్నిక్ అంతా కూడా మామూలు సంభాషణలకు సంబంధించింది కాదు. పరమాత్మని చేరాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నటువంటిది ఈ టెక్నిక్. మామూలు సంభాషణలు, మామూలు ఉపన్యాసాలకి లేక పాటలకి సంబంధించింది మాత్రం కాదు. కేవలం శబ్దం నుంచి నిశ్శబ్దానికి ఎట్లా చేరుకోవాలి, శబ్దమేమో ప్రపంచము, నిశ్శబ్దమేమో పరమాత్మ, ఎట్లా చేరాలని చెప్పేటువంటి టెక్నిక్ ని ఇక్కడ తిరిగి అమ్మవారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏదైనా పూజా కార్యక్రమం చేస్తున్నట్లయితే బాహ్యంగా ఒక విగ్రహాల్లో ఒక ఫోటోలో పెట్టుకొని దాన్ని చూస్తూ పూజ చేస్తూ ఉంటాం. పువ్వులు వేస్తూ ఉంటాం, లేక కుంకుమ వేస్తూ ఉంటాం, లేక నమస్కారం పెట్టుకుంటూ ఉంటాం, లేక ఊదికి బత్తీలు చూపిస్తాం, లేక హారతి ఇస్తాం. ఇవన్నీ బయట ఉండేదానికి బాహ్యంగా మనం చేస్తూ ఉంటాం. దాంతో పాటు ఏదో ఒక మంత్రాన్ని కూడా మనం జపిస్తూ ఉంటాం. మనకు మంత్రాలు రాకపోతే మన తరఫున అక్కడ పూజారి మంత్రాలు చదువుతూ ఉంటాడు, అష్టోత్తరము శాస్త్రోత్తరము ఏదో చదువుతూ ఉంటాడు, ఆయన చదువుతూ ఉంటాడు, మనం లోపల మననం చేసుకుంటాం. లేక వస్తే మధ్యలో ఓం అను, లేకపోతే ఓం నమ శివాయను, లేకపోతే ఏదో ఒక మంత్రాన్ని మనం చెప్పుకుంటా ఉంటాం. కాబట్టి ఈ వైఖరి లేక మాట్లాడడం అనేది బయట జరిగేది ప్రక్రియ. దీని లోపల 3 ప్రక్రియలు ఉన్నాయి. ఇది అంతరమైనది. నువ్వు కనుక ఈ పరమాత్మని తిరిగి చేరదలుచుకున్నట్లయితే, మనము ఈ అంతర్ముఖం అయినట్లయితే, మనం అంతర్ముఖం కనుక అయినట్లయితే మనం ఆ పరమాత్మ చేరడానికి సాధ్యమవుతుంది. అందుకే చాలా స్పష్టంగా అమ్మవారు చెప్పింది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభం. పరమాత్మ బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట పట్టుకోవడం చాలా కష్టం, లోపల పట్టుకోవడం తేలిగ్గా ఉంటుంది అంటుంది. ఆ తేలిక టెక్నిక్నే ఇక్కడ అమ్మవారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ముందు మనం బయట ఉన్నాం, బహిరంగ బయట ఉండేటువంటి బాహ్య రూపాన్ని పూజ చేస్తున్నాం. గట్టిగా వినిపించేటట్టుగా ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాం. మామూలు మాటలు కాదు, మంత్రాన్ని మనం చెప్తున్నాం అని చెప్పి అనుకో. ఇట్లా చెప్పినప్పుడు అంతర్ముఖం కనుక అయినట్లయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని బయటికి ఉచ్చరించాం. శబ్దం లేకుండా, పెదాలు కూడా కదలకుండా మనసు లోపల అనుకుంటా ఉంటాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేది బయటికి చెప్పం, శబ్దం లేదు, కానీ లోపల చేసుకుంటా ఉంటాం. దీన్ని జపం అంటాం. ఇప్పుడు అమ్మవారి యొక్క ఫోటో బయట లేదు, కానీ లోపల మన మనోఫలకం మీద అది మెదులుతా ఉంది. ఇంతకుముందు మనం చూసినటువంటి అమ్మవారి యొక్క రూపం అప్పుడప్పుడు అది మనోఫలకం మీద మెదులుతూ ఉంటుంది. సాధారణంగా ఒక అమ్మవారి ఫోటోలు చూసినప్పుడు మొత్తం కనిపిస్తుంది బయట చూసినప్పుడు, కానీ కళ్ళు మూసుకున్నప్పుడు మొత్తం సాధారణంగా కనపడదు, ఒక రేఖ మాత్రంగా కనిపించి అమ్మవారికి ఉండే నగలు మాత్రం స్పష్టంగా మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే బహుశా దేవతల్ని నగలతోటి అలంకరిస్తారు. అంటే రఫ్గా ఎక్కడెక్కడ ఏ నగలు ఉన్నాయో ఊహించుకుంటే ఆ లోపల ఉండే శరీర ఆకారం మనకు తెలుస్తున్న ఉద్దేశించతో వాళ్ళు నగలు ధరిస్తారు. కాబట్టి అంతరు రూపం ఇప్పుడు చూస్తున్నాం లోపల. అయితే దీనంత స్పష్టంగా అది కనపడదు. ఒక్కొక్కసారి కనిపించి కనపడకుండా మాయమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి శరీరం కనపడదు, నగలు మాత్రమే కనిపిస్తుంటాయి. మొత్తం మీద ఇక్కడ ఉన్నాము. దాంతో పాటు బయటికి శబ్దం చేయకుండా లోపల జపం చేసుకుంటున్నాం. కానీ బయట చెప్పిన మంత్రాన్ని ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. ఇట్లా చేసే దశని మధ్యమ దశ అంటారు. బయటికి చెప్తే వైఖరి, బయటికి చెప్పకుండా, బయటికి చూడకుండా లోపల చూసుకొని లోపల చెప్పినట్లయితే మధ్యమ స్థితి అని చెప్పాలి. ఈ మధ్యమ స్థితి మనకి ఇంతకుముందు ఎప్పుడు ఏర్పడిందంటే మనస్సులో ఏర్పడింది అది. కాబట్టి మనసులో ఈ వైఖరి స్థితి అనేది, మధ్యమ స్థితి అనేది మనకి ఏర్పడి క్రమక్రమంగా బయట ప్రపంచాన్ని వదిలిపెట్టి లోపలికి పోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ చివర ఒక మాట వాడబడింది, భక్త మానస హంసిక. ఎప్పుడైతే భక్తుడు కళ్ళు మూసుకొని లోపల జపం చేయడం మొదలు పెడతాడో, అట్లా చేసినప్పుడు ఈ మనస్సు అనేటువంటి కాసారంలో, మానస సరోవరంలో అతడి యొక్క మనస్సులో హంస మాదిరిగా అటు ఇటు పరిగెత్తా ఉంటుంది అని చెప్పి పేర్కోవడం జరిగింది. కాబట్టి ఈ మనస్సు అనే స్టేజ్ని మనం చేరుకున్నప్పుడు, లోపలికి పోయి బయట కాకుండా లోపల జపం చేస్తున్నప్పుడు
బయట విగ్రహాన్ని కాకుండా మనం చూసిన విగ్రహాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు మనసు లోపల నుంచి ఇట్లా లోపలికి వస్తారని గ్యారెంటీ ఏమీ లేదు. అది హంస మాదిరి అటు ఇటు పరిగెత్తుంటుంది. ఈ మనస్సు అనే సరోవరంలో, మానస సరోవరంలో ఈ జపం చేయాలనే కోరిక, లేక అమ్మవారిని చూడాలనే కోరిక, లేక పరమాత్మను పట్టుకోవాలనే కోరిక స్థిరంగా నిలబడదు, అటు ఇటు పరిగెత్తా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే మనసుకు ఒక 2 లక్షణాలు ఉన్నాయని చెప్పి ఇంతవరకే మనం తెలుసుకున్నాం. ఒకటి ఏమిటంటే అది ఎప్పుడు బయటికే పోతుంది కానీ, బయటికే ప్రవహిస్తుంది కానీ లోపలికి పోవడానికి అది ఇష్టపడదు. నీళ్ళని ఒక మగ్గుతో తీసుకొని పోస్తే అవి కిందికే పోతాయి కానీ పైకి ఎగిసిపోవు, లేక ఇట్లా చక్కగా కూడా పాకవు. అంటే నీటికి ఉండేటువంటి సహజమైన స్థితి ఏమిటంటే దిగువకు ప్రవహించడం అనేది నీటికి ఉండేటువంటి సహజమైన స్థితి. ఎట్లాగో మనసుకు ఉండే సహజమైన స్థితి అంటే ఏమిటంటే ఎప్పుడు బయటికి పోతూ ఉండడం, అది లోపలికి పోవడానికి ఇష్టపడదు. చాలా కష్టం, అట్లా చేయాలంటే కూడా చాలా కష్టం. నీళ్ళని కింద పడుతున్న నీళ్ళని ఎంతో ఒత్తిడితో గాలి అప్లై చేస్తే తప్ప కింద పడకుండా అట్లా పైకి ఎగరడం అనేది అంత ఈజీగా సాధ్యమైనటువంటి అంశం కాదు. కాబట్టి కష్టపడితే తప్ప పోదు. అందుకే ఇక్కడ నీ మనసు స్థిరంగా నిలబడదు. మానస సరోవరంలో నీ కోరిక అటు ఇటు పరిగెత్తా ఉంటుంది. మళ్ళీ బయటికి పోవడానికి ఇది ప్రయత్నం చేస్తా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ చూసినటువంటి బొమ్మ సరిగా గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి కళ్ళు తెచ్చి బయట దాన్ని చూడడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ జపంలో ఎక్కడైనా తప్పులు పలికినట్లయితే మళ్ళీ బయటికి పోయి పుస్తకం తెచ్చి చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి లోపల చేస్తాం. ఒక ఏకాక్షర నామమో బీజాక్షరమో చిన్నగా సింపుల్గా ఉండే రామనామం లాంటివి అయితే పర్వాలేదు. కొంచెం పెద్ద శ్లోకం కనుక అయినట్లయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం మేమాగ్రంథం అని చెవి శ్లోకం చదవాల్సి వచ్చింది. ముందు బయట చదివినాం, పుస్తకం చూసి కాసేపు కళ్ళు మూసుకొని ట్రై చేసినాం, మధ్యలో మిస్ అయింది, మళ్ళీ బయటికి పోతాం. ఇవేవి కాదు, కొంచెంసేపు నిలకడగా బయటికి పోకుండా నీకు బాగా శ్లోకం వచ్చు కాబట్టి పుస్తకం చూడకుండా, బాగా అమ్మవారు కనిపిస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నప్పటికీ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ బయటకు పోవడం కోసం మనసు నిరంతరం ప్రయత్నం చేస్తుంది. బయట ఒక చిన్న చప్పుడైతే చాలు, అదేంటి అని ఎంబడే బయటికి పరిగెత్తుంది. బయట ఎవరన్నా కనుక గట్టిగా మాట్లాడితే చాలు, అదేంటి అని ఎంబడే బయటికి పోయి ఎగ్జామిన్ చేసి వస్తుంది. అది మనసు బయటికి పోవడం లోపలికి రావడం నీకు తెలియదు. నేను చెయ్యి ముందు కూపడం వెనక్కి ఊపడం తెలుస్తుంది కానీ మనసు లోపలికి పోవడం బయటికి పోవడం అనేది మనకు తెలియదు. కానీ మనకు లోపల తెలుస్తుంది, అది లోపల లేదు, బయట ప్రపంచం దగ్గరికి పోయింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లోనే మనము కొంచెం కష్టపడి రోజు క్రమం తప్పకుండా చేస్తున్నట్లయితే కొద్ది రోజులకి ఇంకా వీడు వదిలిపెట్టడరా, ఒక అరగంట వరకు నాకు ఈ జైలు తప్పదు అనుకొని డిసైడ్ అయిపోయి ఇంక బయటికి పోవడం మానేసి లోపల పక్క ప్రయాణాన్ని, అంతర్ముఖ ప్రయాణానికి అది సిద్ధమవుతుంది. కాబట్టి అంతర్ముఖంగా ప్రయాణం చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది జపాలు కూర్చుంటేనే ఆలోచనలు చేస్తున్నాయి, బయటికి పోతున్నాయి అంటారు. దీనికి నిరంతరం ఒక రెగ్యులర్ టైంలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకొక మార్గం అంటూ ఏం లేదు. రెండోది ఏమిటంటే ఈ హంస అటు ఇటు కదలడానికి ముఖ్యమైన కారణం మనం తీసుకునేటువంటి శ్వాస. అందుకే ఇక్కడ వేరే ఏ రకమైన పక్షినో పెట్టకుండా ఆ నీళ్ళలో అటు ఇటు ఇదేటు కొత్త హంసలు మాత్రమే కాదు, చేపలు కూడా అటు ఇటు ఇస్తుంటాయి. కానీ అదనలేదు, హంస అన్నాడు అంటే సోహం లేక వాయువు అని చెప్పారు. మనం లోపల తీసుకునేది సో, వదిలిపెట్టేది హం, కాబట్టి సోహం అంటే అదే నేను అని చెప్పారు. అదే నేను అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నీకు అడ్డపడేది ఏమిటంటే లోపల తీసుకొని బయటకు వదులుతున్న గాలి. ఇది ఎక్కువ సార్లు తీసుకొని వదులుతున్నట్లయితే ఈ కదలిక, మనసులో కదలిక ఎక్కువ ఉంటుంది. మెల్లిగా తీసుకొని మెల్లిగా వదులుతున్నట్లయితే ఈ కదలిక కూడా చాలా మెల్లిగా ఉండి కంట్రోల్ చేసుకోవడానికి వీలై క్రమక్రమంగా అంతర్ముఖం చేయడానికి సాధ్యం అవుతుంది అని చెప్పారు. అందుకే చేపలు ఇక్కడ చూపించకుండా అమ్మవారు చెప్పేటప్పుడే భక్త మానస హంసిక, ఆ భక్తుడి యొక్క కోరిక నెరవేరకుండా అడ్డం పడేది ఏమిటంటే ఈ మనస్సులో సంచరించేటువంటి హంస లాంటి స్థితి అని చెప్పారు. ఈ హంస స్థితిని దాటి గనక మనం విడుదలకు వచ్చినట్లయితే అప్పుడు జపం కాస్త నాద రూపంలోకి మారుతుంది. ఈ రెండింటికి తేడా ఏమిటంటే జపంలో బయటికి అండం లేదు కానీ లోపల అంటున్నాం, కానీ అక్షర రూపం ఇక్కడ ఇంకా ఉంది, ఎంతో కొంత అక్షర రూపం ఉంటుంది. ఉదాహరణకి రామ 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 అంటున్నాం అనుకోండి, ఆ రామ అనే శబ్దం వినగానే బయట కనకపోయినా లోపల అనుకున్నా కూడా మనకు లోపల రాముడు ఎంతో కొంత గోచరిస్తాడు. ఆ బాణాలు పట్టుకున్న రాముడు లేక పట్టాభిషేకం చేసుకునే రాముడు ఎవరో ఒకరు మధ్య మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటారు.
ఇక్కడ జపం చేసేటప్పుడు రామ రామ అంటున్నప్పుడు రా అనే అక్షరం మనకు మధ్య మధ్యలో కనిపిస్తుంటుంది, మా అనే అక్షరం కూడా మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్షర రూపం ఉంది. అక్షరం బయటకు వ్యక్తం కావడం లేదు, చెప్పడం లేదు, కానీ అక్షర రూపం అయితే మనసులో మాత్రం ఫార్మ్ అవుతా ఉంది. కొంతసేపు ఇట్లే కంటిన్యూస్ గా రామ 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 అన్నప్పుడు, దీన్ని అంటున్నప్పుడు ప్రత్యేకంగా దీని మీద మనసు పెట్టి అనాల్సిన అవసరం లేదు. మనసుకు రెండు లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి ఎప్పుడు బయటికి పరిగెత్తడం, రెండో లక్షణం ఏమిటంటే మనసుకు ఉండేది ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది కావాలి. ఆ కొత్తదనం కనుక పోయిందంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సైకిల్ కొత్తగా నేర్చుకునేటప్పుడు మనసంతా అక్కడే కేంద్రీకృతం అయింది. సైకిల్ తొక్కడం బాగా వచ్చిన తర్వాత బ్రేకులు వేయడము, పెడలు తొక్కడము, లేక గట్టిగా ముందుకు తోయడం, ఇవన్నీ కూడా ఆలోచించి మనం చేయం. అసంకల్పిత ప్రతీకార చర్యల కింద యాంత్రికంగా జరిగిపోతుంటాయి. మనసు అక్కడ ఉండదు. మళ్ళీ ఇంకొక కొత్తది ఏదైనా కార్ డ్రైవింగ్ ఏదైనా నేర్చుకునేటప్పుడు మళ్ళీ మనసు అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అందుకని కంటిన్యూస్ గా రామ 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 అని కొంచెంసేపు అన్నప్పుడు దాన్ని అనడం కోసం ప్రత్యేకంగా రా అనే అక్షరాన్ని మా అనే అక్షరాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మనసు దాన్ని వదిలేసి యాంత్రికం చేసి అసంకల్పిత ప్రతీకార చర్య కింద మార్చేస్తుంది. అంటే మన ప్రమేయం లేకుండానే, ప్రత్యేకంగా దాన్ని పరిశీలించకుండానే యాంత్రికంగా రామ రామ అండం మొదలు పెడతాం. అది కాసేపటికి మరా మరా కింద కూడా మారిపోతా ఉంటుంది. మరా అని దానికి అర్థం లేదు, ఆయన రాముడు అప్పుడు కనపడడు, కానీ మరా అనే శబ్దం మాత్రమే మనలో మిగిలిపోతుంది. కాబట్టి జపము అక్షర రూపంలో ఉంటే ఆ శబ్ద రూపంలోకి మారినప్పుడు నాద రూపంలోకి మనం మార్పు చెందుతాం. అంటే కేవలం ఒక రకమైన శబ్దం రామ 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 ఒక కంటిన్యూస్ గా ఒక హెచ్చు తగ్గులతో ఉండే అది నాద రూపంలోకి మారుతుంది. ఎప్పుడైతే ఇది నాద రూపంలోకి మారుతుందో ఈ నాద రూపము లోపల నుంచి కూడా ఒకటి వస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. అట్లా చెప్పేది ఎవరంటే బుద్ధి. ఇప్పుడు మనసు పనిచేయడంలే, బుద్ధి పనిచేస్తా ఉంది. బుద్ధి పనిచేసే దశలే పశ్యంతి అంటాం. అంటే అది పరిశీలనగా చూస్తూ ఉంటుంది, కేవలం చూస్తూ ఉంటుంది తప్ప ఇన్స్ట్రక్షన్స్ ఏమి అది ఇవ్వదు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదంతా కూడా మనసు మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే ఈ నాదం మనకు వస్తుందో, అంటే బయటికి చెప్పడం మానేసి అక్షర రూపంలో ఉన్నది కాస్త నాద రూపంలోకి మారి, నాద రూపం అంటే ఒక పాటని మనం ఫ్లూట్ మీదనో లేక హార్మోనియం మీద వాయిస్తున్నాం అనుకోండి, అక్కడ అక్షరాలు కనపడవు, శబ్దాలు ఉండవు, కానీ నాదం మాత్రమే ఉంటుంది. ఆ నాద రూపంలోకి మారినాక మన లోపల కూడా నిరంతరం ఒక నాదం బయటికి వస్తా ఉంది. అది మనం చేస్తున్నది కాదు, మన శరీరం చేస్తున్నది కూడా కాదు. అంటే మనం దాంట్లో ప్రమేయం మనది ఏమి లేదు. మన ప్రమేయం ఏం లేకుండానే లోపల నుంచి బాగా నిశ్శబ్దంగా ఉండినట్లయితే ఒక కంటిన్యూస్ గా ఓంకార శబ్దం అనేది వినపడడం మొదలుపెట్టింది. అప్పుడు మనము చేస్తున్న నాదము ఈ నాదంతో కలిసిపోయి దీని ఫ్రీక్వెన్సీలోకి మారిపోతుంది. అట్లా మారిపోయే దశనే పశ్యంతి అని చెప్పండి. ఎప్పుడైతే మన నాదము అక్కడ ఉండేటువంటి పరదేవతా నాదంలోకి మారిపోతుందో అది క్రమక్రమంగా శబ్ద బ్రహ్మ కింద మారిపోతుంది. అంటే ఇంతవరకు మనం చేసింది కూడా నాదమే, కానీ ఇది మన నాదము, అది పరమాత్మ యొక్క నాదం. పరమాత్మ యొక్క నాదాన్ని పట్టుకొని చేరుతున్నారు కాబట్టి ఇక్కడ శబ్ద బ్రహ్మ దగ్గరికి చేరుతుంది. ఈ శబ్ద బ్రహ్మ దగ్గర నుంచి అది కాంతి రూపంలోకి మారినప్పుడు జ్ఞాన రూపంలోకి మారి పైకి మనం చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటి ఈ అంతర్ముఖ ప్రాణం మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ కలిగేటువంటి దశ ఏమిటంటే లోపల నుంచి నిరంతరం వెలువడుతున్న నాదాన్ని పట్టుకోవడం అనేది జరగాలి. అది నాద రూపం. ఆ నాదం నుంచి కాంతిలోకి మారాలంటే కొంత టైం మనకు అవసరమైంది. అక్కడ కాంతి వెంటనే పరదేవత రూపంలో కాంతి కనపడవచ్చు, అంటే ఇక్కడ దేవత కనపడదు, దేవత నుంచి వచ్చేటువంటి కాంతి మాత్రమే కనిపిస్తుంది. మనం మొట్టమొదటి కూడా అమ్మవారు బయటకు వచ్చినప్పుడు అమ్మవారు నేరుగా మనకు కనపడలేదు. ఒక 1000 మంది కాంతి మాత్రమే ముందు కనిపించు, తర్వాత దేవత మనకు కనిపించింది. కాబట్టి అటువంటి కాంతి రూపాన్ని మనం చూస్తాం. లేక బాబా అనేటువంటి సినిమాలో రజనీకాంత్ బాబాజీని దర్శనం చేయడానికి హిమాలయ పర్వతాలు పోతాడు. ఆ సీన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడికి పోయినప్పుడు చెట్టు కింద అనేక మంది శిష్యులు ఉంటారు, మధ్యలో బాబాజీ ఉంటాడు, కానీ బాబాజీ కనపడాడు, పెద్ద కాంతి మాత్రం కనిపిస్తుంది. అప్పుడు నేను చూడలేకపోతున్నాను, కొంచెం కాంతిని ఉపసంహరించుకోండి, నేను చూస్తాను అని చెప్పంటాడు. అప్పుడు కాంతి తగ్గిస్తే ఆ ఆకారం బాబాజీ యొక్క ఆకారం ఎట్లయితే కనిపిస్తుందో అట్లాగే మనకి ఇక్కడ
ఇప్పుడు మనం బయట చూసిన రూపం కానీ, లేక లోపల మనం భావిస్తున్న రూపం కానీ కాకుండా ఒక కాంతి రూపం అనేది ఇక్కడ వ్యక్తం కావడం మొదలవుతుంది. ఇది అర్లీ స్టేజెస్ లో వెంటనే వ్యక్తం కావడం కష్టం. కానీ అది ఎట్లా ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అని అనుమానం వస్తే, ఈ అనుమానం తీర్చుకోవడం కోసం శాస్త్రవేత్తలు, ఋషులు ఏం చేస్తున్నారంటే జ్యోతి ముద్ర అనేటువంటి ఒక టెక్నిక్ ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ జ్యోతి ముద్రలోనే ఆ ఓంకారాన్ని వినే టెక్నిక్ కూడా కలిసి ఉంటుంది, లేక దాన్ని విడిగా కూడా వాడుకోవచ్చు. మనకు ఉండేటువంటి చెవుల్లో ఇక్కడ ఉండేటువంటి చిన్న త్రిభుజాకారాన్ని ట్రైగస్ అంటారు. ఈ ట్రైగస్ ని బొటన వేలుతో గనక దగ్గరికి నొక్కినట్లయితే వెంటనే లోపల నుంచి నిరంతరం వెలువడేటువంటి ఆ ఓంకార నాదాన్ని మనం వినగలుగుతాం. దాంతో పాటు ఈ రెండు వేళ్లను, చివరి రెండు వేళ్లను నోటికి పైన కింద ఉంచి, ఈ మధ్య వేలుని నాసిక పుటాల దగ్గర ఉంచి, ఈ చూపుడు వేళ్లను కంటి చివరలలో ఉంచి, ఈ బొటన వేళ్లను ఈ ట్రైగస్ దగ్గర ఉంచి బాగా 2-3 సార్లు దీర్ఘంగా గాలి పీల్చుకొని కొంచెంసేపు నిలబెట్టి మళ్ళీ మెల్లిగా వదిలి ఈ ఎక్సర్సైజ్ కొంచెంసేపు చేసిన తర్వాత బాగా గాలి పీల్చి అన్ని ఒక్కసారి క్లోజ్ చేసేయాలి. ముందుగానే చెవుల దగ్గర మూసి ఉంటాం. గాలి బాగా పీల్చుకున్న తర్వాత ఈ ముక్కు రంధ్రాలని మూసేసి ఈ నోటిని కూడా తెరవడానికి వీలు లేకుండా మూసి మెల్లిగా కళ్ళ చివర ఇట్లా లోపలికి నొక్కాలి. కంటి లోపలికి నొక్కాలి. నొక్కితే ఈ ప్రాంతంలో భూమధ్య ప్రాంతంలో ముందు నల్లటి చుక్క మాదిరి కనిపించి, తర్వాత అది భళ్ళని పగిలి తెల్లటి కాంతి వచ్చి దాంట్లో రకరకాలైనటువంటి రంగులు చుక్కల రూపంలో కానీ లేక పేపర్ల రూపంలో కానీ అనేక రంగులు మనకు స్పష్టంగా దర్శనమిస్తాయి. మనం చిమ్మ చీకట్లో కూర్చొని ఉండినా కూడా వాస్తవానికి చిమ్మ చీకట్లో ఉండి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఆ కాంతి వలయం అనేది మనం స్పష్టంగా, అంటే పరమాత్మ యొక్క రూపమైనటువంటి కాంతిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. దీన్ని జ్యోతి ముద్ర అంటారు. కానీ ప్రారంభ దశలో మనం ఎక్కువసేపు ఊపిరి లోపల నిలబెట్టలేం కాబట్టి ఒక చిన్న సౌకర్యం ఏం చేసుకోవచ్చునంటే ఈ రెండు చెవులను మూసేసి ఈ నోటి దగ్గర పైన కింది ఉంచి నాసిక దగ్గర నుంచి ఇట్లా వచ్చిన తర్వాత గాలి బాగా పీల్చుకొని చెవులను మూసేసి కంటి దగ్గర కొంచెం నొక్కి పట్టి ముక్కు నాసికా పుటాలను మూసి నోరు మూసిన తర్వాత చాతలైన సేపు అట్లాగే బిగపట్టండి. ఇక ఎప్పుడైతే చేత కాదనుకుంటారో కొద్దిగా ఈ నోరు దగ్గర మాత్రమే తెరిచి అవసరమైన మేరకు మెల్లిగా గాలి లోపలికి కొంచెం తీసుకోండి. వాస్తవానికి ముందు లోపల బిగబట్టున్నాం కాబట్టి గాలి వదలాలి, కానీ సడన్ గా వదలకుండా మెల్లిగా గాలి కొంచెం వదిలి మళ్ళీ అవసరమైన మేరకు కొద్దిగా తీసుకోండి, మళ్ళీ మూసేయండి. లేదా అట్లాగే కొంచెం ఉంచి, కానీ మరీ నోరు పెద్దగా తెరిచి ఆయన గాలి పీల్చుకోకూడదు. చాలా మెల్లిగా తీసుకోవడం చాలా తక్కువగా చేయాలి. కానీ ఈ నాసికారంధ్రం దగ్గర ఉండేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తెరవకూడదు. ఇది మాత్రం టోటల్ గా క్లోజ్ చేసి ఇది మాత్రమే కొద్దిగా తెరిచి కనుక మరి ప్రయత్నం చేసినట్లయితే మొదటి ప్రయత్నంలోనే ఆ లోపల ఉండే జ్యోతిని మనం దర్శనం చేసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. పరా ప్రత్యక్షతి రూప అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ చేస్తున్నాడంటే పరా దగ్గర చేస్తున్నాడు. ఈ పరాని కనుక నువ్వు తిరిగి పట్టుకోవాలంటే ప్రత్యక్షతి అంటే అంతర్ముఖమైనప్పుడు మాత్రమే, అంతర్ముఖమైన స్థితిలో మాత్రమే ఈ రూపాలను నువ్వు పట్టుకోగలవు అని చెప్పారు. ఇక్కడ నుంచి ఈ పరా దగ్గర నుంచి నీకు ఉండేటువంటి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పశ్యంతి. ఇక్కడ వచ్చేటువంటి పశ్యంతి అంటే చూసేది, అటు ఇటు చూసేది ఏదో చెప్పేది. తర్వాత పరదేవత. ఈ పశ్యంతి అనే రూపంలో నీకు పరదేవత కనిపిస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు వరకు చూసిన రూపం కాకుండా ఇంకొక రూపం. ఈ నువ్వు చూసిన రూపాలు రకరకాలు ఉండొచ్చు. ఇక్కడ రాముడు చూసిండొచ్చు, శివుని చూసిండొచ్చు, లతాదేవిని చూసిండొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక దేవత కాంతి రూపంలో నీకు దర్శనం అవుతుంది. అటువంటి కాంతి రూపంలో దర్శనమయ్యే దేవతనే పరదేవత అంటారు. ఈ కాంతి తగ్గినట్లయితే నువ్వు ఏ దేవతనైతే ఊహిస్తున్నావో ఆ దేవత రూపం నీకు గోచరిస్తుంది. పర ప్రత్యక్షితి అంటే అంతర్ముఖమైనట్లయితే అప్పుడు పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరి. ఈ మధ్యమ అనేది తయారై ఉన్నది, బయటికి చెప్పేది వైఖరి. వైఖరి రూప భక్త మానస హంసిక. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేసే పద్ధతి. కానీ మనం ఎక్కడ చదువుకోవాలంటే ఇక్కడ నుంచి వెనకకు వచ్చే పద్ధతి చెప్పాలి. ఇది బహిర్ముఖం, ఇదంతా కూడా అంతర్ముఖం. బయటకు శబ్దము, మంత్రము, బయట ఒక రూపం. శబ్దాన్ని లోపల అనుకున్నట్లయితే జపము, అంతర్రూపం. ఇదే రూపం కానీ ఇంకొక మారిన రూపం కానీ మనకు కనపడుతుంది. ఇంకొంచెం లోపలికి పోయినట్లయితే జపంలో ఉండే అక్షరాలు మాయమైపోయి మనకు నాదం వినిపిస్తుంది.
ఇక్కడ మనం చూస్తున్న దేవత మాయపై కాంతి కనిపిస్తుంది. ఇంకా వెనకకు పోయినట్లయితే ఈ నాదం దగ్గర నుంచి, నాద బ్రహ్మ దగ్గర నుంచి మనం లేక దీన్ని శబ్ద బ్రహ్మ అంటాం. శబ్ద బ్రహ్మ దగ్గర నుంచి నిర్గుణ బ్రహ్మ దగ్గరికి మనం ప్రయాణం చేస్తామని చెప్పారు. ఇది విన్నంత సులభం కాదు, చెప్పినంత సులభం కూడా కాదు. కానీ నిరంతరం కనుక ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే దీనికోసం కొంత ఒకే ప్లేసు, ఒకే టైం వీలైనంత వరకు తెల్లవారుజామున కూర్చొని ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా ఎవరైనా పొందగలరు. ఉన్నత వంశంలో పుట్టినవాడు, తక్కువ వంశం కాదు, తేడా లేవు, అమ్మవారికి లేవు అని చెప్పని తెలుసు. ప్రయత్నం చేసిన ప్రతి వాడికి ఫలితం వస్తుంది. వాడు రాక్షసుడైనా సరే తపస్సు చేస్తే వాడికి వరాలు ఇవ్వాల్సిందే. దాన్ని వైలేట్ చేయడానికి వీల్లేదు వీడు చెడ్డవాడని. కాబట్టి ప్రయత్నం ఒకటే మనం చేయాల్సింది. ఇప్పుడు మనకు బయట ఉండేటువంటి అర్థము తెలుసు, అంతరార్థము తెలుసు, పరమార్థము తెలుసు. శ్రవణము మననమైనవి ఇక్కడి నుంచి మనం చేయాల్సిన నిధి ధ్యాసం. కొంత టైం దీనికోసం ఒక 15 నిమిషాలు టైం కేటాయించి మనం అంతర్ముఖం కావడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ అంతర్ముఖం చేసినప్పుడు మొట్టమొదటిలో ఇది హంస మాదిరి అటు ఇటు కదులుతూ ఉంటుంది, బయటకు పోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయంగా ఒక 10-15 నిమిషాల పాటు స్థిరంగా లోపల ఉండడానికి మనకు సాధ్యం అవుతుంది. ఏదైనా సరే అభ్యాసం కూసు విద్య అన్నారు. అనగమనగా రాగం అతిశైలుని ప్రాక్టీస్ కనుక చేస్తూ కంటిన్యూస్ గా పోతున్నట్లయితే, అట్లాగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద కనుక నియంత్రణ ఉంటే ఈ హంసను బయటికి పోకుండా లోపల తెచ్చుకోవడానికి వీలవుతుంది. మిగిలిన దశలన్నీ మెల్లిమెల్లిగా వస్తాయి. అయితే ఈ దశల్లో మనకు ఓంకారం వినిపిస్తుందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఈ తమ్మెలు కనుక మూసుకున్నట్లయితే వెంటనే లోపాల నుండే నాదాన్ని మనం ఓంకార నాదాన్ని వినొచ్చు, లేక శబ్ద బ్రహ్మాన్ని గ్రహించవచ్చు. అట్లాగే నేను చెప్పినటువంటి జ్యోతి ముద్రను కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే చాలా సులభంగా ఈ మధ్య ప్రాంతంలో తెల్లటి వెలుతురుని, ఎంత చీకట్లా సరే ఆ తెల్లటి వెలుతురు చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకు నమ్మిక కలిగించడం కోసం, అది ఉంది అని నమ్మకం కలగడం కోసం. కానీ జ్యోతి ముద్రను ఉపయోగించి కాదు, మనసును అంతర్ముఖం చేసి క్రమక్రమంగా ఈ దశలను దాటి మనం అక్కడ చేరుకోవాలని చెప్పి అర్థము. నెక్స్ట్ శ్లోకం చెప్పేంత టైం లేదు, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఒక్క నిమిషం. హలో, అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవ్రీడే 7 to 8 ఉంటుందండి ఈ సెషన్. లలిత సహస్రనామం నడుస్తుంది. ముందు భగవద్గీత చెప్పారు. ఆ లింక్స్ నేను చాట్లో పెట్టాను, జూమ్ చాట్లో చూడండి. 2 ప్లేలిస్ట్ లిస్టు పెట్టాను, మిస్ అయిన వాళ్ళు అవి చూడొచ్చు. సో దాని కంట్రిబ్యూషన్ ఇది. అండ్ ఇప్పుడు ఎవరైనా ధర్మ సందేహం అడగాలనుకుంటే అడగచ్చు. మొదటగా నేనే అడుగుతాను. ముందు అవి చూసే ఇక్కడికి రావాలి అని చెప్పండి. చెప్పాను సార్, అదే చెప్పాను. అండ్ నా సందేహం ఏంటంటే సార్, అంటే వేరే సార్ ద్వారా తెలిసిందే అడుగుతున్నాను. మీరు ఏమంటారంటే పూర్వజన్మవి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, అది మళ్ళీ తర్వాత జన్మలో అనుభవిస్తాం అన్నారు కదా. మరి ఈ జన్మలో ఈ దేహం చేసిన తప్పులు, ఆ పాపాలు నెక్స్ట్ జన్మలో వేరే దేహం అనుభవించాలి కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేహము మారుతుంది కానీ శరీరము లోపల ఉండేటువంటి జీవాత్మ మాత్రం మారలేదు. మనము ఉదాహరణ కోసం ఈ చొక్కా కనుక మార్చిపోతే చొక్కా తీసి బయట పడేస్తాం, మళ్ళీ ఇంకొక చొక్కా వేసుకుంటాం. ఇక్కడ అనుభవిస్తున్నది చొక్కా మాత్రం కాదు. మనకు చలి పెడుతుంది అనుకోండి, చలి పెడితే ఏం చేస్తున్నాం, పైన ఇంకొక స్వెటర్ని వేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ వెచ్చదనాన్ని అనుభవించేది శరీరమే కానీ స్వెటర్ మాత్రం కాదు. ఇవి పైవి మారుతూ ఉంటాయి. అసలు అనుభవించేది ఎవరంటే నీ శరీరమే. ఈ నీ శరీరం ఎవరంటే ఈ కనిపించే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు. ఆ లోపల ఉండేటువంటి అహంకారం అనేటువంటి శరీరమే వీటన్నిటిని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం మారినప్పటికీ, ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ నువ్వు అనే స్పృహ నీకు ఎట్లయితే ఉందో, చొక్కా ఇట్టు వేరే చొక్కా వేసుకున్నంత మాత్రం నువ్వు వేరే వ్యక్తివి అయిపోవు. వ్యక్తివి నువ్వే, చొక్కాలు మారుతున్నాయంటే. కాబట్టి ఒక జన్మలో ఉండేటువంటి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో జన్మకు పోయినంత మాత్రాన, ఈ చొక్కా పోయి ఇంకొక చొక్కా వచ్చినంత మాత్రాన నువ్వు మారినావని కాదు, అనుభవించేవాడివి నువ్వే. అందుకే జీర్ణాంశి సంభూత అని చెప్పి శ్రీకృష్ణుడు మొట్టమొదట్లోనే ఈ చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని ఎట్లయితే వదిలిపెడతాడో నువ్వు కూడా అంతే, ఈ శరీరాన్ని వదిలి ఇంకొక కొత్త శరీరాన్ని తగిలించుకుంటావు, నువ్వు మాత్రం అట్లాగే కాన్స్టెంట్గా ఉంటావు అని చెప్తాడు. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే
ఈ జన్మలో చేసింది ఈ శరీరం కాకపోయినా నువ్వు వేరే శరీరంతో ఉంటావు, ఆ సంగతి నీకు తెలియదు. గత జన్మలో ఈ శరీరంతో చేసిన సంగతి నీకు తెలియదు. ఆ గత జన్మ స్పృహ లేకపోవడం వల్ల నేను ఇంకొక వేరే వ్యక్తిని, కొత్త వ్యక్తిని అనుకుంటున్నాం. లేదు, అదే వ్యక్తివే. అయితే గత జన్మ శృతి ఇచ్చింటే బాగుండేది కదా అంటే, ఇస్తే సంతోషం కంటే దుఃఖం ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన సంతోషాన్ని కొంతకాలమే గుర్తు పెట్టుకుంటాం, దుఃఖాన్ని మాత్రం చాలా కాలం గుర్తు పెట్టుకుంటాం. ఈ సంతోషం అనేది రాగం లాంటిది, తాడు లాంటిది, కొంతకాలానికి తగ్గిపోతుంది. కానీ దుఃఖం అనేది ముళ్ళు లాంటిది, అది నిరంతరం గుర్తుండిపోతుంది. అదే విధంగా జరిగి అందరికీ కూడా పాత జన్మలు కనుక గుర్తు ఉండేపాటైతే ఇప్పటికి ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. చనిపోయిన తర్వాత బాధ కలుగుతుంది, కొంతకాలం ఏడుస్తారు. అది అట్లే గుర్తు పెట్టుకోవడం కనుక జరిగితే, మరుపు అనే గొప్ప వరం ఇచ్చి ఉండకపోతే ప్రతి ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఎవరు కూడా సంతోషం ఉండే స్థితి ఉండదు. అందుకనే మరపు అనే ఒక గొప్ప వరాన్ని పరమాత్మ మనకి ఇచ్చినాడు. కానీ అదే సమయంలో మనకు వేదాల్లో ఏం చెప్తున్నాడంటే, శరీరం పోయింది కానీ నువ్వు మాత్రం ఎక్కడికి పోలేదు. శరీరం శాశ్వతం కాదు, అది స్థూల శరీరం. ఇంకొక కొత్త చొక్కా వస్తుంది, నువ్వు మాత్రం శాశ్వతంగా ఉంటావు, నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పి అంటున్నాడు. ఈ నువ్వు ఆత్మస్వరూపం అన్న సంగతి నీకు తెలిసేంత వరకు ఈ చొక్కాలు మారుస్తూనే ఉండాల్సింది, బాధలు సుఖాలు అనుభవిస్తూనే ఉండాల్సిందే. ఈ బాధలు సుఖాలు అనుభవించేది స్థూల శరీరమే, ప్రతి జన్మలో మారేటువంటి స్థూల శరీరమే. అయితే ఈ స్థూల శరీరాన్ని ఇంకొక మాదిరిగా వాడుకుంటే ఇక భవిష్యత్తులో బాధలు రాకుండా, లేక తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, పుణ్యం కూడా ముక్తికి పనికొచ్చేట్టుగా శాశ్వత పరిష్కారం కోసం వాడుకోవచ్చు. ఒక్క మానవ శరీరంతో మాత్రమే ఈ సౌకర్యం ఉంది, కానీ మిగిలిన దేవతల శరీరంలో కానీ, రాక్షస శరీరంలో కానీ ఈ సౌకర్యం లేదు. అందుకని మానవ జన్మ ఉత్కృష్టమైనదని చెప్పడానికి అదే కారణం. ఓకేనండి. ఇంకా ఆ బాధ అనేది సార్, తప్పు చేసిన వాడికి, ఈ జన్మలో చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి బాధ అంటే తెలియకపోవడం వల్లే కదండి తప్పు చేస్తున్నాడు. సారీ, అంటే నెక్స్ట్ జన్మ ఉంటుంది. బాధ తెలియదు అని అనుకోవడానికి వీల్లేదు. మనం చేసేటువంటి ఈ జన్మలో మనం చేసిన ప్రతి పనికి అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. దీంట్లో కొంత ప్రతిఫలం వెంటనే వస్తుంది, ఈ జన్మలోనే వస్తుంది, మిగిలింది వచ్చే జన్మలో వస్తుంది. ఈ జన్మలో వాళ్ళు చేసేది చాలా, అంటే వాళ్ళు చేసే అన్ని అందరికీ తెలుసు. అందరికీ కాదు, అతనికి కూడా తెలుసు. కానీ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ నన్ను పూర్తి చేయనండి. మనం ఈ జన్మలో చేసినటువంటి చెడ్డ పని నుంచి కొంత ఫలితాన్ని వెంటనే అనుభవిస్తాం, దాన్ని దృష్టము అంటారు. అయితే అది బయట వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, లేక పోలీసులకు తెలియదు, లేక ఎవరు తెలిసినా ఏం చేయలేరు, రాజకీయ నాయకుడు అనుకుందాం. కాబట్టి ఏమని లేకుండా అతను తప్పు చేసిన సంగతి తెలిసినా నోరు మూసుకొని కూర్చుంటున్నాం మనం. అప్పుడు ఎంతో కొంత ఫలితం మాత్రం తప్పనిసరిగా కొంచెం అనుభవిస్తాడు, దాన్ని దృష్టం అంటారు. కానీ దీని ఇక్కడికిదో ఆగిపోదు, ఇది వచ్చే జన్మలో ఫలితమై మళ్ళీ మనకు అందుతుంది, దాన్ని అదృష్టము అంటారు. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన మామిడి పండు తీసుకున్నాడు, కోసుకొని తిన్నాడు. ఏ భాగాన్నైతే తను కోసుకొని తిన్నాడో మొత్తం తొక్కని తినలేడు. కొన్ని పండ్లకైతే తినొచ్చు, కానీ చాలా పండ్లకు తొక్క తినలేడు, దాన్ని వదిలేస్తాడు. దాని నుంచి నెక్స్ట్ జన్మ క్యారీ ఓవర్ ఉండదు. కొంత పండుని తిన్నాడు, ఆ తిన్నది దృష్టం, అంటే ఈ జన్మలో అనుభవించినాడు. ఆ టెంకను పారేసినాడు. ఆ టెంక ఊరిక పారేసినా అనుకుంటాడు, కానీ అది ఊరిక పడిపోదు. అది పడి ఒక చెట్టు మొలిచి వచ్చే జన్మలో అతనికి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు దాన్ని అదృష్టము అని చెప్పి పిలుస్తాం. కాబట్టి మనం మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా కొద్ది భాగం ఈ జన్మలో అనుభవిస్తాం, మిగిలింది అవతల జన్మలో అనుభవిస్తాం. కొన్ని చెట్లకేమో టెంక ఎక్కువ ఉంటుంది, పైన లోపల ఉండేటువంటి సారం ఏమో కొద్దిగా ఉంటుంది. మామిడి పండ్లలోనే కొన్ని రకాలైన మామిడి పండ్లకి చిన్న టెంక ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. మనకు బెజవాడ, నూజివీడు రసాలు అట్లాంటివి. కొన్ని రకాలైనటువంటి అడవిలో పండేటువంటి మామిడికాయలకి ఎట్లా ఉంటారంటే మొత్తం టెంకే ఉంటుంది, ఆ పైన తోలు ఉంటుంది, ఈ తోలుకి టెంకకి మధ్య కొద్దిగా రసం ఉంటుంది. అక్కడ దృష్టం తక్కువ, అదృష్టం ఎక్కువ. ఈ నూజివీడు రసాలకేమో దృష్టం ఎక్కువ, అదృష్టం తక్కువ. మొత్తం మీద ఈక్వల్ గా చేసిన ప్రతి పనికి తప్పనిసరిగా ఇప్పుడో అప్పుడో అనుభవించక మాత్రం తప్పదు. ఆ వచ్చే జన్మలో తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. పోలీసులు పట్టుకోకపోయినా, లేక జడ్జిలు పట్టుకోలేకపోయినా కూడా ఈ పైనుండే పరమాత్మ వాళ్ళు లోపలే ఉండి ఏం చేసినావో తెలిసి దానికి తగినటువంటి ప్రపోర్షన్లో అతను ఇస్తాడు. కానీ
సాధారణంగా చిన్న తప్పులు చేసేవాళ్ళేమో దొరికిపోతా ఉంటారు, పెద్ద తప్పులు చేసేవాళ్ళు సాధారణంగా తొందరగా దొరకరు. ఎందుకంటే చిన్న తప్పులు చేసేవాడు దాదాపు రైట్ పాత్లో ఉన్నాడు, అప్పుడప్పుడు గిల్లుకోవడానికి పక్కకు పోతాడు. అట్లా రైట్ పాత్లో ఉన్నవాడు కొంచెం పక్కకు పోయినా దేవుడు ఒప్పుకోడు, వెంటనే మొట్టికాయ వేసి వాడు తిరిగి రైట్ పాత్రలో పెడతాడు. ఆల్రెడీ రాంగ్ ట్రాక్ లో ఉండేవాడి కోసం వాడు ఎప్పుడో ఒకసారి యువతలకి రైట్ ట్రాక్ లోకి రాకపోతాడా అని వాడు పోతున్న కొద్దీ తాడుని ఇంకా అట్లాగే ఇస్తా ఉంటాడు. ఇచ్చి ఇచ్చి చివరిలో ఒక్కసారి తాడు గట్టిగా లాగుతాడు, అది వాడి మెడకు ఉరితాడైపోయి కంప్లీట్ గా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే 500, 5,000 తీసుకునేటువంటి ఉద్యోగస్తులు దొరుకుతున్నారు. 5 కోట్లు 50 కోట్లు మింగేవాళ్ళు ఇంగ్లాండ్ లో ఇంకా హాయిగానే తిరుగుతా ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే ఇంకా మారుతాడేమో, ఈ ట్రాక్ లోకి వస్తాడేమో. ఈ ట్రాక్ లో ఆల్రెడీ ఉన్నవాడు పక్కకు పోతే మాత్రం భగవంతుడు ఒప్పుకోడు. అందువల్లనే మనకేమనిపిస్తుందంటే కోట్లు మింగినోడేమో హాయిగా తిరుగుతున్నాడు, 1 కోటి రూపాయలు తీసుకున్నాడేమో ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఇదంతా భగవంతుడి యొక్క ఏర్పాటే. ఆమెకు క్షమాగుణం ఎక్కువ కాబట్టి ఇంకా వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకని ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో జరిగే వాటి గురించి మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మకి తెలియకుండా ఒక్క అంగుళము కూడా ఎవరు కదలలేరు, ఒక్క చిన్న పనిని కూడా ఏమి చేయలేరు. ఆ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడమా లేక సద్వినియోగం చేసుకోవడం వరకు మనకు స్వేచ్ఛ ఉంది. అది ఎట్లా వాడుతున్నారన్న సంగతి పరమాత్మకి ఎప్పుడు నిరంతరం తెలుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ శ్లోకంలో పోయినప్పుడు ఎట్లా పరమాత్మ దాన్ని అబ్జర్వ్ చేస్తాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ ఫర్ ద టైం బీయింగ్ చేసిన పనికి ప్రతిఫలం ఎప్పుడో ఒకసారి తప్పదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో ఎవరికి తెలుసు అని, ఇప్పుడు శిక్ష ఇప్పుడే ఉంటే వాడు పాపం తగ్గించవచ్చు కదా. అలా లేకపోవడం వల్ల ప్రతి వాడు ఎక్కువ తప్పులు చేస్తున్నాడు. వచ్చే జన్మలో ఎటువంటి ఇప్పుడు ఈ జన్మలో తెలియదు కదండి. ఈ పాపం పెరగడము ధర్మం తగ్గడం అనేవి యుగ ధర్మానికి సంబంధించి. మొట్టమొదటి కృతయుగంలోన అందరూ పుణ్యాత్ములే, కానీ అట్లే ఎందుకు కంటిన్యూ కాలేదంటే యుగ ధర్మం ప్రకారం మార్పులు అనేవి తప్పనిసరిగా రావాలి. మార్పులు వచ్చిన తర్వాత దాంట్లోంచి బయటపడతారా లేదా మనిషి అని చెప్పి చెక్ చేయడం అనేది ప్రతి పరీక్షలో ఉండేటువంటి అంశం. ఇది నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలంటే నిన్ను కఠిన పరీక్షకు గురి చేయాలి, అప్పుడు మాత్రమే నువ్వు పైకి పోగలుగుతావు. అంటే పాపం అనే ఒక పరీక్ష అక్కడ పెట్టి దాన్ని అధిగమించుతావా లేక అనుభవిస్తావా అని నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం పరమాత్మ పెట్టేటువంటి ఇది పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయితే మన మాదిరి వెంటనే శిక్ష విధించాడు. ఆయన పాఠం నేర్చుకున్నట్టుగా చేస్తాడు. మీరేమంటారంటే శిక్ష వేయాలని మీరంటారు, ఆయన శిక్షణ ఇవ్వాలి అంటారు. మనకు ఆయనకు మధ్య ఉండేటువంటి తేడా అదే. ఇక్కడికిక్కడే ఈ చాప్టర్ క్లోజ్ చేయాలని చెప్పి ఆయన అనుకోవడం లేదు, ఇంకా సినిమాని ఇంకొంచెం నడిపించాలని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా కొంచెం విలన్ పాపాలు చేస్తానే ఉంటాడు, హీరో పోట్లాడుతూనే ఉంటాడు. విలన్ తప్పు చేస్తే కదా హీరో గొప్పవాడు అయ్యేది. కాబట్టి ఇది సాపేక్షికంగా మనం చూడాలి. చీకటి ఉన్నప్పుడే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది, వెలుతురు ఉన్నప్పుడే చీకటి యొక్క విలువ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనల్ని సంపూర్ణ సత్యం వైపు ఆయన నడిపిస్తున్నాడు. నిజానికి మీ ఉద్దేశంలో పాపం చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి. నేనేమంటానంటే పుణ్యం చేసిన వాడికి కూడా వెంటనే పుణ్య ఫలితం ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ రెండు కలిపి అనుభవిస్తేనే ఆనందం, కానీ రెండు విడివిడిగా అయితే కాదు. మనమేం విడగొట్టి చూస్తున్నాం వాటిని. విడగొట్టడం అనే పద్ధతి నుంచి మానేసి రెండు కలిపి చూసే స్థితి రావాలని పరమాత్మ కోరుకుంటున్నాడు. అందుకని మొట్టమొదటి నేను భగవద్గీత గురించి చెప్పిన ఒకసారి వినండి, తిరిగి విన్నట్లయితే మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అక్కడ కర్మ సిద్ధాంతం చెప్పినాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇంకా సందేహాలు ఉంటే తర్వాత అడగండి. ఓకే, అడగచ్చండి, చెప్పండి. వేరే సిద్ధాంతంలో పాపుల్ని దేవుడు రక్షించాడని చెప్పి ఒకటి ఉంది. ఇంకొకటి ఈ డబ్బులు తీసుకునే విషయంలో మీరు అన్న దాని గురించి నేను ఈ మధ్యన పోస్ట్ ఒకటి చదివాను. దానిని 5 భాగాలుగా విభజించి ఒక 20% దాన ధర్మాలకి, 20% కుటుంబ పోషణకి, అలా 5 భాగాలు చేసి దాన్ని ఆచరిస్తే చేసిన తప్పు కాదన్నట్టుగా నేను చదివానండి. లేదండి, ఒక చిన్న రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అక్కడ పడింది. ఏంటంటే గతంలో మనం చేసుకున్న తప్పులు ఏవైనా ఉంటే, నేను తప్పులు చేయడం వల్ల నేను బాధపడుతున్నాను సంగతి నువ్వు గ్రహిస్తే, ఆ గతంలో చేసిన తప్పులు పోగొట్టుకోవడానికి ఈ 5 రకాల విభజన పనికొస్తుంది. ఇప్పుడు చేసిన తప్పుకు మాత్రం కాదు, దీని ఫలితం వచ్చే జన్మకే మళ్ళీ.
కాబట్టి అక్కడ మీరు ఈ జన్మలో చేసిన తప్పులు అనుకుంటారు. కాబట్టి మీ మీ విచారణ అంతా ఎట్లా ఉందంటే ఈ జన్మకు పరిమితమై ఉంది. మీరేం చేస్తారంటే కొంచెం దయచేసి ఆ భగవద్గీత మొట్టమొదటి చెప్పిన దాన్ని గమనించండి. గత జన్మను కలిపి ఆలోచించడం మొదలుపెడితే చాలా విషయాలు అర్థమవుతాయి మనకు. మనం చేసిన దాన్ని ఈ జన్మకే పరిమితం చేసుకొని ఆలోచిస్తే కొన్ని అర్థం కాక కన్ఫ్యూజన్కి దారి తీస్తాయి. కాబట్టి ముందు ఒక్కసారి భగవద్గీత నేను చెప్పింది వినండి. లేదా నండూరి శ్రీనివాస గారు, అట్లాగే మనకు సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వర గారు కర్మ సిద్ధాంతం మీద కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అవైనా చూడండి. అప్పుడు మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ కర్మ అనేది ఒక జన్మకు సంబంధించింది కాదు, అనేక జన్మల యొక్క సమ్మిళితం. క్రమక్రమంగా ఉత్తమ దశకి తీసుకొని పోవడమే ఆయన ఉద్దేశం కూడా. ఉత్తమ దశకి తీసుకుపోయేటప్పుడు బలవంతంగా నిన్ను నెట్టడం లేదు. నీ స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని నీకు ఇచ్చినాడు. ఈ నిర్ణయాన్ని, ఈ అధికారాన్ని ఎట్లా వాడుకుంటావు అనేది ఆయన ఎగ్జామ్ చేస్తూ ఉంటాడు. నీకు చేత కాకపోతే తప్పనిసరిగా మళ్ళీ ఆయన చేయబట్టుకుని నడిపి తీసుకుపోతాడు. కాబట్టి సందేహం ఏమి లేదు. ఇది ఇట్లా జరగాలని చెప్పి ఆయనకు తెలుసు, ఇట్లాగే జరుగుతుంది. జరిగే ప్రతి అంశం కూడా పరమాత్మకు తెలుసు. అందుకని సొసైటీని గురించి మనం ఆలోచించడం మానేద్దాం. సొసైటీలో మనం ఒక భాగం, మనం రెక్టిఫై అయితే ఆటోమేటిక్గా సొసైటీ కూడా రెక్టిఫై అవుతుంది అనే భావంతో మనం మొదలు పెడతాం. సొసైటీ గురించి ఇట్లా జరిగిపోతుంది, ఇట్లా ఉంది లోకం అని చెప్పి లోకం గురించి మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు. లోకేశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆయన పట్టించుకుంటాడు. మనం లోకంలో భాగం, మనం రెక్టిఫై అయితే 10 మంది రెక్టిఫై అయితే ఆటోమేటిక్గా సొసైటీ కూడా రెక్టిఫై అవుతుంది. కాబట్టి ఈ విచారణ బయటకు కాకుండా అంతర్ముఖమై నా గురించి అని ఆలోచించడం మొదలు పెట్టండి. నా కర్మ సిద్ధాంతం నాకు ఎట్లా పనిచేస్తుందని మన ఆత్మలోకి కనుక మనం అవలోకనం చేయడం మొదలు పెట్టినట్లయితే బయట ప్రపంచం గురించి అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశీలన బయట కాకుండా లోపాలు చేయడం, అంతర్ముఖమై చేయడం అనేది మొదలు పెట్టండి. అందుకోసం కర్మ సిద్ధాంతం ఒకసారి తెలుసుకోండి. మీరు ఇదివరకు నేను చెప్పిన వీడియోస్ చూడకపోతే ఇప్పుడు లింక్ పెట్టినాడు. భగవద్గీత మొదటి లెసన్ నుంచి జాగ్రత్తగా వినండి. కర్మ సిద్ధాంతం వరకనే జాగ్రత్తగా వినండి. తర్వాత సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, యా ఓకేనండి. ఇంకెవరైనా ఏమైనా అడిగేది ఉందా? ఇంకెవరైనా ఏదైనా సందేహం అడగాలనుకుంటున్నారా? ఓకేనండి. రోజు 7 నుంచి 8 గంటలకు ఇదే సమయానికి ఉంటుంది. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే ఉండదు. అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వండి. గురుభ్యో నమః. సర్వం కృష్ణ. సర్వం కృష్ణ.